హే గాయ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు బెగింగ్ తెలుగు గేమ్ తో కైసి आप लोग సో మావా మనం వియత్నాం డే 2 అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఆల్రెడీ నేను వచ్చేసాం, పడుకునేసాం, అయిపోయింది. సో అంటే లెక్క ప్రకారంగా ఈరోజు డే 1 అనమాట. సో లెట్స్ సీ. సో ఇప్పుడైతే నేనైతే హోచిమిన్ సిటీలో అయితే ఉన్నా. సో ఈ సిటీలో ఏమున్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో వీలైనంత వరకు నేను మీకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తా. అండ్ నాకు నిన్న రాగానే నాకు ఒక బైక్ అతను కూడా నాకు పరిచయం అయ్యాడు. సో అతను కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాను. సో వస్తున్నాడు. సో ఫస్ట్ నేనేంటంటే వెళ్ళి సిమ్ అయితే ఒకటి తీసుకోవాలి. ఇంకా నేను సిమ్ తీసుకోలేదు. సో ఫస్ట్ అయితే సిమ్ తీసేసుకొని ఇంకా దాని తర్వాత ఇంకా మనోడు వస్తే సో ఈ సిటీలో మెయిన్ ఏమున్నాయి ఏంటి ఇవైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే బయటికి అయితే వచ్చా. ఇదిగోండి ఆ వెనకాలదే మన హోటల్ సీ సెంట్రల్ దాని పేరు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏదైతే ఉన్న ప్లేస్ ఏదైతే ఉన్నానో ఇదిగోండి ఆ సందే ఏదైతే కనిపిస్తుందో మీకు అటు సైడ్ వెళ్ళాలి. అది మొత్తం నైట్ లైఫ్ అనమాట. సో వాకింగ్ స్ట్రీట్ అది. సో వాకింగ్ స్ట్రీట్కి పక్కనే మనకి. సో ఇప్పుడు ఏంటంటే నేను సిమ్ కోసం వచ్చా. సో ఇక్కడ నిన్న రాత్రి నేను చూశాను లైక్ ఏంటంటే ఇక్కడ మన సిమ్ కార్డ్ 4G అని ఉంది మరి. సో అక్కడికి వెళ్ళి ఒకసారి సిమ్ అయితే అడగాలి. సో సిమ్ అడిగిన తర్వాత సో సీన్ ఏంటి చూడాలి మరి. అదే బట్టల షాప్ లాగా ఉంది. సిమ్ ఇస్తాడు ఆడు. సిమ్ అని వేసినాడు మరి. వెళ్ళి మాట్లాడాలి. ఒకసారి వెళ్ళి మాట్లాడి చెప్తా. మొత్తానికి అయితే ఈ సిమ్ అయితే తీసుకున్నా. సో ఈ సిమ్కి కాస్ట్ వచ్చేసి వీళ్ళు 3,50,000 వియత్నమీస్ అడిగారు. అదిగండి ఆ షాప్లో బట్టల షాప్లో చేయించా. సో 350 అంటే 300 అన్నారు, 300K అన్నారు. సో 50,000 ఎక్స్ట్రా నేను డేటా ఇవ్వమని చెప్పాను. సో ఎక్స్ట్రా డేటా వచ్చేసి వాళ్ళు 50,000 ఎంతో తీసుకున్నారు. సో 15 డేస్కి వస్తుంది 25 GB డేటా అనుకుంటా నాకు తెలిసి. సో ఇంకా నాకు ఎమర్జెన్సీకి తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే హైదరాబాద్లోనే తీసుకుంటే బాగున్నాము. హైదరాబాద్లో ఈ సిమ్ వచ్చేసి 1200 అడిగాడు. 1200కి అన్లిమిటెడ్ డేటా అన్నాడు. బట్ అది ఎన్ని రోజులు ఏంటి అనేది నేను అడగలేదు. బట్ అక్కడే తీసుకుంటే బెటర్ ఏమో, లేదా ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. మన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. సో అక్కడ తీసుకున్నా బాగుంది అనిపించింది. సో ఇక మనం ఏం చేయలేం. సో మొత్తానికి అయితే సిమ్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ తలకాయ నొప్పి ఏంటంటే వీళ్ళతో మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళంతా హయాం కుయ్యాం హుయ్యాం ఉసికియాం అంటున్నారు. ఏం అర్థం కావట్లా. మొత్తం గూగుల్ ట్రాన్స్లేటర్ వాడాల్సి వస్తుంది. సో చూసుకోండి. సో అదనమాట మ్యాటర్. సో ఇక మన క్యాబ్ వాడు వచ్చాడంటే బైక్ ఇక్కడ గ్రాబ్ అని ఉంటుంది. సో ఆ గ్రాబ్లో మీరు బైక్ కానీ కార్ కానీ బుక్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో నిన్న పరిచయం పెంచుకున్నా మనోడితో. సో లెట్స్ ఇక మనోడు వచ్చిన తర్వాత వెళ్ళాలి ఇక. సో మనోడికి కాల్ చేసా, మనోడు అయితే వచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళి సిటీని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. సో నిన్న పరిచయం అయ్యాడు. ఇక్కడే మన హోటల్ దగ్గర ఇక్కడే పరిచయం అయ్యాడు. మాట్లాడా. సో నంబర్ తీసుకున్నా. సో ఇప్పుడు కాల్ చేసి కొంచెం అలా తిప్పరా నాయన అని చెప్పా. బైక్ రెండు తీసుకుందాం అనుకున్నా కానీ యాక్చువల్లీ ఇక్కడ సిటీలో చాలా తక్కువ ఉన్నాయి చూడడానికి. అన్నీ చాలా బయట ఉన్నాయి. 1000 కిలోమీటర్స్ 2000 కిలోమీటర్స్లో ఉన్నాయి. నేను చాలా పెద్ద మిస్టేక్ చేశా. అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఎక్కడున్నా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే చలో. మెయిన్ ఇక్కడ ఏంటంటే డాలర్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. సో వీళ్ళు కూడా నార్మల్గా ఏదన్నా ప్లేసెస్ గురించి అడిగినప్పుడు, ఏదన్నా ఎక్స్పెన్సెస్ గురించి అడిగినప్పుడు డాలర్స్లోనే మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా వీళ్ళ కరెన్సీ కన్నా డాలర్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. మనమైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఇక్కడ పెద్ద టవర్స్ వస్తుంది. స్కై డెక్ ఐ థింక్ దాని పేరు. సో మార్నింగ్ చూసా. సో చాలా బాగుంటుంది బిల్డింగ్ అది. చూడడానికి కూడా ఎలా అంటే ఈ బుర్జ్ ఖలీఫా లాగా ఉంటుంది. మరి అంత పెద్దది కాదు కానీ బట్ ఎక్కడ బుర్జ్ ఖలీఫా అది. అండ్ అక్కడికి కూడా వెళ్ళొచ్చు, మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు. టికెట్ తీసుకోవాలి. చాలా ఎక్కువ ప్రైస్ ఉంది, $40 అలా ఉంది. సో నేను ధైర్యం చేయాలనుకోవట్లా. సో మీకైతే చూపిస్తా చూడండి. సిటీ అయితే చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. సో యాక్చువల్లీ మనకి అక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది. సో ఆ బిల్డింగ్ ఏంటంటే మార్కెట్ అనమాట. సో ఇక్కడ చాలా ఫేమస్ మార్కెట్ అంట. సో ఈ మార్కెట్లో మనకి ఏంటంటే కోటీలో దొరికే సామాన్లన్నీ దొరుకుతున్నాయి. అదే హ్యాండ్ బ్యాగులు, చెప్పులు, సో ఇలాంటివి అనమాట. సో బిల్డింగ్ చూడండి గైస్ అసలు ఎంత బాగుందంటే. సో నేను చెప్పిన ఈ స్కై డెక్ అయితే అది ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో అదనమాట. అంటే చిన్నదే బుర్జ్ ఖలీఫా అంత కాదు కానీ సో అక్కడ మనకి వ్యూ పాయింట్ అవి ఉంటుంది. సో మనకు కావాలంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు అక్కడ. సో బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ ఇదిగోండి నేను చెప్పిన మార్కెట్ అయితే అది. సో అది మార్కెట్. సో ఈ మార్కెట్లో మనకి ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో గైస్ మీకు ఏదైతే అక్కడ బిల్డింగ్ అనిపిస్తుందో సో ఆ బిల్డింగ్లో మొత్తం చూడండి అన్ని షాప్సే ఉన్నాయి.
కాకపోతే ఇక్కడ సీన్ ఏంటంటే ఆ షాప్స్ మొత్తం అన్ని షాపులు కూడా కాఫీ షాపే. సో కంప్లీట్గా అన్ని కాఫీ షాపే, అంటే చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఆ బిల్డింగ్లో కాఫీ షాపు. సో యాక్చువల్గా సీన్ ఏమైందంటే ఇక్కడంతా వాయిస్ పోయింది, సరిగ్గా రాలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో అదనమాట బిల్డింగ్. సో అక్కడికి వెళ్తే మన వ్యూ పాయింట్ అది చూడొచ్చు. సో మార్నింగ్ టైంలో ఈ సన్రైజ్ సన్సెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అక్కడి నుంచి. సో సంథింగ్ ఎంత టికెట్ ఉంటుంది బ్రో, నేనైతే చూసినప్పుడు ఆన్లైన్లో $40 ఎంత చూపించింది. సో సిటీ టూర్ చేయడానికి బస్ ఇది. సో మనం పైన కూర్చొని మొత్తం సిటీ ఎక్స్పీరియన్స్ అంతా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా రూల్స్ సరిగ్గా ఫాలో చేయట్లే. మన వాకింగ్కి గ్రీన్ లైట్ పడినా కూడా వచ్చి పడదొప్పుతున్నారు ఇక్కడ చతనా కొడుకులు. వీడు ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు, కానీ పాపం మంచోడు బ్రో. ఏంటంటే మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ హ్యాపీగా తిప్పుతాడు. నా దగ్గర అయితే నిన్న ఎక్కువనే ఛార్జ్ చేశాడు అనిపించింది. అంటే 1 lakh డాంగ్స్, వీళ్ళు డాంగ్స్ అంటారో వియత్నమీస్ అంటారో, వియత్నమీస్ అనే అనుకుంటున్నా. ఆ వియత్నమీస్ అనేది లాంగ్వేజ్ గైస్, సారీ డాంగ్స్ అనుకుంటా, డాంగో డెంగో ఏదో ఉంటుంది ఇక్కడ. సో 1 lakh అయితే ఛార్జ్ చేశాడు. మన దాంట్లో వచ్చేసి 300 400 అలా ఉంటుంది. అంటే మొత్తం చూపిస్తున్నాడు, మొత్తం తిప్పుతున్నాడు. సో ఇప్పుడు నేను ఏ ప్లేస్లో ఉన్నానంటే ఇదిగోండి, ఈ హోచిమిన్ అనే అతను నాకు తెలిసి ఇండిపెండెంట్ తెచ్చాడు అనుకుంటా. వీళ్ళకి ఇండిపెండెంట్ వచ్చేసి మనకి 1945. ఇదిగోండి ఆయనే హోచిమిన్. సో ఆయన స్టాచ్యూ అయితే పెట్టారు. బ్యాక్ సైడ్ బిల్డింగ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ బిల్డింగ్ అనే అనుకుంటున్నా. అది నేను ఏదో చెప్పాడు మనోడు, అర్థం కాల. సో 1945లో వీళ్ళకి ఇండిపెండెంట్ అయితే వచ్చింది, September 2 అనుకుంటా. సో ఈయనే తెచ్చాడని అనుకుంటున్నా బ్రో. ఇక్కడ లీడర్ సంథింగ్ ఏదో లీడర్ ఆయన, ఐ థింక్ ఈయనే తెచ్చాడు అనుకుంటా ఇండిపెండెంట్. నాకు అంత కరెక్ట్గా తెలియదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని కమెంట్ చేయండి, లేదంటే తిట్టకండి. సో ఆయన గుర్తుగా స్టాచ్యూ అయితే పెట్టారు ఇక్కడ. ఇదిగోండి ఆయన గుర్తుగా స్టాచ్యూ అనమాట ఇది, లైక్ హోచిమిన్ స్టాచ్యూ. అయితే అడుగుతా మనోడిని దాని పేరు ఏంటి అనేది. అది గవర్నమెంట్ బిల్డింగా లేకపోతే ఓపెరా బిల్డింగా సంథింగ్ ఏదో ఉంది. ఐ విల్ ఆస్క్ హిమ్. ఏడున్నాడు? అడివేట్రా ఆ షర్లే ఆడిపోతే ఏముంది, మనం గ్రాబ్లో చేసుకోవచ్చు. ఆడ కూర్చున్నాడు బ్రో పాపం. సో నిజం చెప్తున్నా బ్రో, సిటీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో మనోడు కూడా ఏం తినలేదంట. సో నాకు బాగా ఆకలేస్తుంది, నిన్నటి నుంచి ఏం తినలేదు. సో చెప్పా ఏదైనా మంచి స్ట్రీట్ ఫుడ్ తీసుకెళ్ళి తిన్నా ఇద్దరం కలిసి అని చెప్పా. సో లెట్స్ సీ. సో ఇప్పుడు మనం ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏదో ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం. అండ్ ఒక మార్కెట్ కూడా చూద్దాం మనం ఈరోజు. బిల్డింగ్ ఏంటి, దాని చరిత్ర ఏంటి ఒకసారి మనం నడుదాం. టెల్ మీ అబౌట్ ద బిల్డింగ్ హిస్టరీ ఆర్ హోచిమిన్ ఆల్సో. Bây giờ bạn muốn đi đâu và ăn những món gì? Những món gì? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. ఒరే నిజంగా గొర్రెరా మామ, నేను ఈయన ఏం అడిగాను, ఆ బిల్డింగ్ గురించి చెప్పురా అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం ఆహారం తినాలనుకుంటున్నా అంటాను. మెంటల్ నా కొడుకు వీడికి చెప్పాలి మళ్ళీ. ఒక్క నిమిషం, నేను అడిగింది ఫుడ్ గురించి కాదు, ఈ బిల్డింగ్ ఒక చరిత్ర, ఈ హోచిమిన్ చరిత్ర ఒకసారి చెప్పు మా జనాలకి. Tòa nhà ủy ban nhân dân thành phố này đã được người Pháp xây dựng từ năm 1810, tức là hơn 100 năm nay rồi. ఈ సిటీ పీపుల్స్ కమిటీ భవనాన్ని ఫ్రెంచ్ వారు 1810లో నిర్మించారు. ఇది 100 సంవత్సరాల క్రితం. సో ఇది 100 years ముందుదంట, ఫ్రెంచ్ వాళ్ళు నిర్మించారంట. సిటీ హాల్ రైట్, యా సిటీ హాల్ అంట. సో వీళ్ళ చూసారు భలే ఉంది. సో అది మా మ్యాటర్. సో అప్పుడు బిల్డింగ్ ఇది. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్దాం, ఏమన్నా తిందాం. సో గైస్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఫేమస్ అనమాట. చెప్పాక మన యాక్చువల్గా కోటి మార్కెట్ అంటారు దాన్ని. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, వెల్కమ్ టు బెంథాన్ మార్కెట్. సో ఇదే అనమాట మార్కెట్ ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే కంప్లీట్గా మనకి కోటిలో దొరికే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ.
ఇదిగో చూసారా మార్కెట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ మనకి అన్ని బ్రాండ్లు దొరికేటట్టునేమో. సేమ్ కోటిలానే ఉంది అది ఒక్కంటే. అమ్మో గూచి అంటారు అయ్యా అని చెప్తాడు. గూచి, లినోర్ అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఏంటి పైలట్? ఈ పైలటా సెక్యూరిటీ గార్డే. మార్కెట్ మొత్తం. సో ఇదంతా మొత్తం బట్టల సెక్షన్ ఏరియా ఇది. సో ఇక్కడ మొత్తం మనకి బట్టలే తిరిగేటట్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మన కోటిని చూసినట్టే ఉంది. నాకైతే కోటిలో బజార్ ఉంటుంది కదా మనకి, బేగం బజారు. సో ఆ టైప్ అయితే మొత్తం జిగేల్ 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 అంటుంది. సో చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయో తెలియదు. అంటే మనకు కావాల్సిన నీడ్ ఐటమ్స్ అయితే ఏం కొంటాం మనం ఇక్కడ. సో బట్టలు, షూలు, బ్యాగులు, సో ఇలాంటివన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇలా లాంగ్వేజ్ అయితే ఏం అర్థం కావట్లా. సో ఇదిగోండి, ఇది ఒక సెక్షన్. ఇది వచ్చేసి కంప్లీట్గా ఇంకా బట్టల సెక్షన్ ఇది. సో బట్టలు ఇవే ఎక్కువ ఉన్నాయి. అమ్మో హాయ్. మొత్తం ఇవేమో ఇంకా మార్కెట్. ఈ మార్కెట్లో మొత్తం ఇంకా ఈ బట్టలు, షూలు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, బెల్ట్లు ఇవి తప్ప ఇంకేం లేవు. అమ్మ గుచ్చి బెల్ట్ ఉంది భయ్య ఇక్కడ. గుచ్చి బెల్ట్ ఉంది మార్కెట్లో. డెట్లీ చీప్ కమ్మేస్తారేమో గుచ్చి బెల్ట్. సో ఇక్కడ మొత్తం ఈ గుచ్చికి సంబంధించిన బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్స్, వాచ్లు, షూలు, సో ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్స్, ఛార్జర్లు ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో మార్కెట్ అయితే చాలా బాగుంది. సో షాపింగ్ అయితే నిదానంగా చేస్తే బాగుంటుంది గైస్. మనోడు తినడానికి అయితే తీసుకొచ్చాడు. ఏదేదో చెప్తున్నాడు భయ్య, ఏదేదో పొలాలు ఇచ్చారు. సో మనోడైతే గోట్ మీట్ అంటే గొర్రె మాంసం చెప్తా అన్నాడు. లంజే గైస్ చూసారు కదా, ఏదో లంజే గింజే అని ఏదో తిడుతున్నాడు భయ్య, ఏదేదో తెలిపిస్తున్నాడు. అది చూస్తే ఏంద్రా నాయన అట్టుంది. ఇప్పుడు ఈ గడ్డంతా తినాలా? ఏదో చూడాలి. దిస్ హౌ టు ఈట్ దిస్ టేక్ స్పూన్ బెటర్. మనకేమో దీంతో తిని చావడం రాదు. దీంతో Trên cái dĩa nó không cầm đũa, dĩa đâm, dĩa đâm ấy, dĩa đâm. మామా ఓకే. చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఏం అర్థం కాలా, అదేంటో కూడా తెలియట్లా. మనకి వియత్నాంలో సబ్స్క్రైబ్ చేయించేసా. వాళ్ళ ఛానల్ చెప్పేది కదా, సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నాడు చూడు మనోడు. సో మీ వాట్ యు వాచింగ్? ఏం చూస్తున్నావు చూపిరా గొర్రె. సబ్స్క్రైబ్ చేయించా, సబ్స్క్రైబర్ వియత్నాం. దట్ ఈస్ మై ఛానల్. ఓకే యా. సో తిన్నాం మావా, ఇదిగోండి. ఆయన నేనైతే తిన్నాను చెప్పేసా. నాకు వద్దురా బాబు నువ్వే తిని, నేను కావాలంటే ఇండియన్ స్టైల్లో ట్రై చేస్తాను. ఇదిగో పెప్సీ ఒకటి తెప్పించుకున్నా అండ్ వాటర్ బాటిల్ ఒకటి తెప్పించుకున్నా. సో అదనమాట. ఇంకా మనోడు తింటున్నాడు. మనోడు తినేస్తే ఇంకా స్టార్ట్ అయిపోవడం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకేమున్నాయి చూడాలి. ఒక 2 ఐటమ్స్ చెప్పాడు మనోడు, తిన్నాడు. నేను ఒక పెప్సీ, ఒక వాటర్ బాటిల్. ఇదిగోండి, మీ జీవితాల్లో ఎప్పుడైనా 2.5 లక్షలు పెట్టి తిన్నారా? ఇదిగోండి రా మామ, ఇదిగో 2,76,000 బొక్క. అంటే 2,76,000 కాదు. సో వీళ్ళ కరెన్సీలో 2,76,000. సో మన దాంట్లో అంటే దగ్గర ఒక 700-800 అనుకుంటున్నా, అంతే ఉండొచ్చు. బట్ 2,76,000 బిల్లు ఫుడ్కి. అదనమాట మ్యాటర్. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మనోడు ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు, అంటున్నాడు, అర్థం కావట్లా. అదిగో వంగానియా. తినేసి స్టార్ట్ అయితే అయ్యాం. అంటే నేను తినలేదు అనుకోండి, అది మనం తినేటట్టు కూడా లేదు. అది మరి చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. మన వల్ల కాల టాటా బై బై చెప్పేసా.
సో ఇక మనోడినే తినేమని చెప్పా. నాకు ఇంకా లాస్ట్లో జాంకాయలు పెట్టారు. సో ఆ జాంకాయలు తినేసా హ్యాపీగా. సో ఇంకెక్కడైనా ట్రై చేయాలి. సో ఇక ఎక్కడైనా చూస్తాను నిదానంగా. రోడ్లో వెళ్తూ ఉంటే ఇగో ఇక్కడ డబ్బులు అయితే పడింది. వీ గాట్ ద మనీ, ఫ్రీ మనీ. సో ఎంతది? సో 2000 మొత్తం ఎంత దొరికింది చెప్తాను ఆగండి ఒక్క నిమిషం. 1 2 3 4 6000. సో 6000 డౌన్స్ అయితే దొరికాయి ఫ్రీగా. రోడ్డు పైన పడిపోయినాయి. సో మనోడు చూసి ఆగాడు. సెల్ అయితే తీసుకొచ్చా అనమాట. సో దీన్ని ఎవరికైనా మన ఇక్కడ కూడా మనకి కొంతమంది ఉన్నారు మనీ కోసం, హోమ్లెస్ పీపుల్స్ ఉన్నారు. సో వాళ్ళకైతే ఇది ఇచ్చేద్దాం. సో కంప్లీట్గా 6000 అయితే దొరికాయి. సో ఫ్రీ మనీ. సో ఫ్రీ మనీ వి గాట్ 6000. సో వి గివ్ ఇట్ టు హోమ్లెస్ పీపుల్. ఓకే. యా. సో గైస్ మేమైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగో మనడు వెళ్తున్నాడు. కలుద్దాం మళ్ళీ. సో యాక్చువల్గా సీన్ ఏంటంటే ఇక ఒపెరాకి అక్కడ వెళ్దాం అనుకున్నా. ఇంకొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అంతే అక్కడ, అంటే మెయిన్ ప్లేసెస్. సో ఇక వాన పడుతుంది అటు సైడ్ అంతా. సో వచ్చేసాం. సో ఇటు సైడ్ ఏదైతే మీకు ఆ స్ట్రీట్ కనిపిస్తుందో ఇది, ఆ స్ట్రీట్ ఏదైతే ఉందో అది మొత్తం నైట్ వాకింగ్ స్ట్రీట్ అనమాట. సో ఇదిగోండి ఇదే మన హోటల్. సో అది మొత్తం కంప్లీట్లీ వాకింగ్ స్ట్రీట్ అది. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లా. సో ఫస్ట్ అయితే వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయితే అవ్వాలి. ఫైనల్లీ మనకి హోమ్లెస్ పీపుల్ అయితే ఒకటి దొరికారు. సో మనకి దొరికిన మనీ. సో మనమైతే ఇక్కడ వాళ్ళకి వేసేద్దాం. థ్యాంక్ యూ. సో మామ సో హ్యాపీ. సో ఫైనల్గా వాళ్ళకైతే వేసా. అది దానికోసమే ఇంతసేపు తిరుగుతున్నా. సో మనోడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్నా, తర్వాత గుర్తొచ్చింది నాకు మన దగ్గర ఇంకా ఈ మనీ అలానే ఉండిపోయాయి కదా అని చెప్పి. సో అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఇక అక్కడి నుంచి అతకడం స్టార్ట్ చేశా. సో నేను ఒక ప్లేస్లో చూసా సిగ్నల్ దగ్గర. సో అక్కడ ఉంటారనే ఎక్స్పెక్టేషన్తో వచ్చా. సో ఎవరో ఉన్నారు. సో వాళ్ళకైతే వేసాం. సో హ్యాపీ. సో మనకి దొరికిన మనీ వచ్చేసి 6000 7000 6000 అనుకుంటా. సో ఇక అక్కడ ఇచ్చేసి వచ్చాం భయ్య. అయిపోయింది. ఇక ఏదో రూమ్కి వెళ్తున్నా ఇక. సో రూమ్కి అయితే వచ్చామా. సో ఇందాకే రూమ్కి వచ్చాను. ఇంకా మనకు వచ్చే దారిలో ఎవరు కనిపించకపోతే ఇంకా మొత్తం అలా తిరిగి చూస్తే నాకు ఒక చోట అయితే కనిపించారు. సో ఇంకా వాళ్ళకైతే ఇచ్చాం. సో ఇక అక్కడి నుంచి ఇక డైరెక్ట్ ఇక నడుచుకుంటూ ఇక రూమ్కి అయితే వచ్చాను. ఇంకా మనోడు కూడా వెళ్ళిపోయాడు. సో ఇక చూడాలి. ఇక రేపు ప్లాన్ చేస్తాను నీట్గా. సో ఏంటి అనేది. సో ప్రస్తుతానికి అయితే వీడియో ఇదే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ చలో మరి చికే బాయ్. లవ్ యూ గైస్. क्या करूं मैं मर जाऊं? मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता साडा कुत्ता टॉमी, साडा कुत्ता